ముందుగా మేషరాశి ఫలితాలు. మేషరాశి అనగానే ఏరీస్ అంటారు. మరి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం. చూ, చే, లో, లా, లీ, లు, లే, లో, ఆ అనే అక్షరాలు ఉంటాయండి. మరి వీరికి ఆదాయం 8 అయితే వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 9. ఈ సంవత్సరంలో మేషరాశి వారికి గురువు మే వరకు 1వ స్థానంలో సాధారణ శుభుడై ఉన్నాడండి. 1వ స్థానంలో సాధారణ శుభుడై ఉండటం వల్ల ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది, ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఏ విషయాల్లోనూ ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ముఖ్యంగా గౌరవ ప్రతిష్టలకు అంటే కీర్తి ప్రతిష్టలకు కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండి అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా ఉండటానికి జాగ్రత్త పడండి. మరి మే 2వ తారీఖు నుంచి వృషభ రాశి 2వ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా వీరు మేషరాశి వారు దేవదర్శనం చేసుకుంటారు, మంచి తీర్థయాత్రలు చేస్తారు, శుభ కార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు, శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, అత్యద్భుతంగా ఉంటుంది, మానసికంగా ఆనందాన్ని కూడా అనుభవిస్తారు. మరియు పేరు ప్రతిష్టలు కూడా కలుగుతాయండి. ముఖ్యంగా గురువు శుభుడై ఉన్నందువల్ల పేరు ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంది. మరి శని గ్రహానికి వచ్చేసేటికే శనీశ్వరుడు ఉగాది నుంచి కుంభరాశిలో 11వ స్థానంలో లాభస్థానంలో ఉన్నాడండి. దీనివల్ల ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయం పొందుతారు, ఆకస్మిక ధనలాభం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు పొందుతారు, ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు పూర్తవుతాయి, మరియు శాశ్వత పనులకు కొత్తగా ప్రారంభించడానికి అవకాశం ఉంది. కుటుంబం అంతా చాలా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది. మరి రాహు వచ్చేసేటికి ఉగాది నుంచి 12వ రాశిలో ఉన్నాడండి, అశుభుడై ఉన్నాడండి. రాహువే ఇబ్బంది పెడతాడు ముఖ్యంగా మేషరాశి వారికి. మరి దీనివల్ల అనుకోకుండా ధన నష్టం కలిగే అవకాశం ఉంది. మరి స్థానచలనం అంటే ఒక చోట నుంచి ఒక చోటకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కొద్దిగా అనారోగ్యాలు కూడా కలుగుతాయి. సన్నిహితులతోటి విరోధం ఏర్పడకుండా అంటే గొడవలు పడకుండా చూసుకోండి, ముఖ్యంగా స్నేహితులతోటి. మరి రాహుకు సంబంధించిన శాంతి చేసుకోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు దర్శించడం మంచిది. ప్రతి శనివారం రాహుకాలంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించుకోవటం, అలానే నాగప్రతిమల మీద పాలు పోసుకోవటం లాంటివి ఖచ్చితంగా చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. సుబ్రహ్మణ్య స్వామిని ఖచ్చితంగా శరణు వేడాల్సిందే మేషరాశివారు. మరి కేతు వచ్చేసేటికి ఉగాది నుంచి కన్యారాశిలో 6వ స్థానంలో శుభుడై ఉన్నాడు. దీనివల్ల ముఖ్యంగా తీర్థయాత్రలకు బాగా ఖర్చు చేస్తారు, దైవ దర్శనాలు ఉంటాయి, విదేశీ యాత్రలు సంపూర్ణంగా విజయవంతం అవుతాయి, ముఖ్యంగా ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. మరి ప్రతి విషయంలోనూ విజయం సాధించడానికి అవకాశం ఉందండి. ఇంతవరకు మేషరాశి వారికి చెప్పడం జరిగింది. మేషరాశి వారికి ఇబ్బంది పెట్టే గ్రహం రాహుగ్రహం కాబట్టి రాహుగ్రహం జపం చేయించుకోవటం, మినువులు దానం చేయించటం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం, సుబ్రహ్మణ్య అష్టకం, ప్రజ్ఞా వివర్ధన, కార్తికేయ స్తోత్రం లాంటి స్తోత్రాలు చదువుకోవటం వల్ల మేషరాశి వాళ్ళు దిగ్విజయంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక 2వ రాశి అండి వృషభ రాశి, టారస్ అంటారు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు.